కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినామా? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటున్నా అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే బయట చేసినారు, రాజకీయాల కోసం మాట్లాడి ఉండొచ్చు. కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఇంకొకరు ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు. దాన్ని అమలు చేయొద్దు అనుకుంటే చేయకూడదు. నాకు చట్టం తెలుసు. నాకు ఐ నో ద లా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ decided to put any case against any person. It is a discrimination of the state government to follow it or not. ఇది మీ పరిధిలో ఉంది. మీరు ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి? 26 ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. అని మాట్లాడొద్దా? ఏం చేయొద్దా? చూస్తే బాధేస్తుంది. ఎందుకనంటే ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు, అందులో తప్పులేదు. ఏదైనా సరే తలుచుకుంటే చేయగలుగుతాడు, వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండగలుగుతాడు. ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాలి? కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను.